హలో ఫ్రెండ్స్, నెహ్రూ జూలాజికల్ పార్క్. మేమైతే న్యూ ఇయర్కి ఈ పార్క్ అయితే వెళ్ళాము. కానీ వెళ్ళేటప్పుడు అయితే ఎందుకు వేస్ట్ అనుకున్నాం. కానీ చాలా చాలా బాగుందండి పార్క్. ఇదైతే పార్క్లోని మ్యాప్ అన్నమాట. మనం ఎట్టుపోయినా ఈ మ్యాప్ అయితే ప్రతి ఒక్క చోట ఉంటుంది. చూసారా, మేము రాగానే టాటాయిస్ మాకు కనిపించింది. అది తాబేలు. వాటికి గడ్డ ఏదో వేశారు, అది చక్కగా తింటూ ఉంది. ఫ్రంట్కి వెళ్ళి మరి చూపిస్తాను మీకు ఒకసారి. వీటికైతే మనమైతే ఏ ఫుడ్ వేయాల్సిన అవసరం లేదండి. వాటికి పార్కు వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అలాగే మనం వాటికి ఏదైనా ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే పార్క్ యాజమాన్యం వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు వాటికి మన పేరున ఫుడ్ అయితే వేస్తారండి. ఇలా మ్యారేజ్ ఫంక్షన్స్ ఏమొచ్చినా వాటికి ఫుడ్ పెట్టుకోవాలనుకుంటే మనం ఏ జంతువుకి అయితే ఫుడ్ పెట్టాలనుకుంటున్నామో వాటి కాస్ట్ అన్ని వాళ్ళని అడిగితే చెప్తారు. అలా ఫుడ్ పెట్టుకోవచ్చు. చూసారా టాటాయిస్ ఎన్ని ఉన్నాయో. మొత్తం తాబేలు చెరువు అనమాట ఇది. చాలా తాబేలు ఉన్నాయి. ఇన్ని తాబేలను ఒక్కసారిగా చూస్తుంటే చాలా చాలా బాగుంది. ఇది ఏదో మంకీ అంట వీటి పేరు. మనం తెలియని ఎక్కడ చూడని జంతువులు కూడా ఈ పార్క్లో మనం చూడవచ్చు. అంటే వాటికి ప్రతి ఒక్క దానికి కూడా వాటికి కింద నేమ్ అనేది ఉంటుంది, వాటి జంతువుల పేరు. ఈ కోతిని చూడండి, చాలా విచిత్రంగా, చాలా భయంకరంగా ఉంది. చాలా పెద్దగా ఉంది. వైట్ టైగర్, బెంగాల్ టైగర్ చాలా బాగుంది. పడుకొని ఉంది. ఇప్పుడు అయితే ప్లేస్ లేదు. నక్కలు, ఇవి అడవి నక్కలంట. చూసారా ఎన్ని ఉన్నాయో. మనమైతే కనీసం లోపలికి ప్లాస్టిక్ ఏవి కూడా తీసుకుపోనియాలండి. మొత్తం చెకింగ్ 2 times చెకింగ్ అయితే ఉంటుంది. అలాగే టికెట్ వచ్చేసి 80 రూపాయలు మాత్రమే. అది వీకెండ్లోనే. మామూలు టైంలో వెళ్తే 40 రూపీస్ 60 రూపీస్ ఉంటుందండి. చిల్డ్రన్స్కి అయితే ఒక రేట్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే మరొక రేట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నార్మల్ టైంలలోనే వెళ్ళచ్చు. చూసారా, డియర్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఈ పార్కులో. చాలా చాలా డియర్స్, అలాగే పికాక్స్ చాలా అయితే ఉన్నాయి. వైట్ పికాక్ ఇది అయితే ఎవరు చూసినారు, ఈ పార్క్లో మాత్రమే చూడగలుగుతాము. వైట్ కలర్స్ సూపర్ ఉందండి, చూడడానికి చాలా బాగుంది. అలాగే చిన్నపిల్లలతో కానీ ఇక్కడికి పార్క్ వస్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క జంతువుకి చూడడానికి కూడా ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందండి. సర్పాల వరకు చూడాలంటే మాత్రం దానికి వేరే రేట్ ఉంటుంది. అలాగే బటర్ఫ్లై పార్క్ అని మొత్తం ఇక్కడ బటర్ఫ్లైలే ఉంటాయండి. ఇదైతే మేము వచ్చింది మొత్తం పక్షులే ఉంటాయండి ఇక్కడ. మొత్తం ఆల్రౌండ్ కోడి, వేరే అలాగే చాలా రకాల పక్షులు, నెమలి, ఎన్ని రకాల పికాక్స్ అయితే ఉన్నాయో. జనం అయితే చాలా వచ్చారండి, క్రష్ చాలా ఉంది. అది మేము కూడా వీకెండ్లో వెళ్ళాము కాబట్టి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నార్మల్ టైంలో వెళ్తేనే చాలా మంచిగా ఉంటుంది. మంచిగా అన్నిటినీ చూడవచ్చు. అది కూడా మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము కాబట్టి అన్నీ చాలా వరకు జంతువులు కూడా పడుకున్నాయండి ఎండకి. కొంచెం ఈవినింగ్ టైం అట్లా వెళ్తే కొంచెం వాటిని చూడగలుగుతాం మనము. కానీ పార్క్ అయితే 5 కల్లా క్లోజ్ చేస్తారంటండి. ఉదయం 9కి స్టార్ట్ చేసి సాయంత్రం ఈవినింగ్ 5కి క్లోజ్ చేస్తారనమాట. అయితే మేము చాలా పెద్ద ఏనుగులు చూసామండి. ఒక ఏనుగు అయితే చాలా చాలా పెద్దగా ఉంది. ఇంకా అలాగే ఇంకో 2 ఏనుగులు ఉన్నాయి. మొత్తం 3 ఏనుగులు అయితే చూసాము. ఒక ఏనుగు అయితే మంచిగా వాటర్తో ఎండకి వాటర్ వేసుకుంటుంది. ఇంకో 2 ఏనుగులేమో నించొని తింటా ఉన్నాయి గడ్డి వేసింది వాటికి. అలాగే ఇక్కడ సఫారీ కూడా ఉంటుందండి ఈ పార్క్లో. సఫారీ టికెట్ వేరే ఉంటుంది. అది ట్రైన్కి ఒకటి ఉంటుంది, ఒకటి నార్మల్ బస్ ఒకటి ఉంటుంది, ఏసీ బస్ అనేది ఒకటి ఉంటుంది. వాటి టికెట్ సపరేట్గా ఉంటుంది, అది లోపలే తీసుకోవాలి. ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ వీకెండ్లో అయితే 80 రూపీస్ అండి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది పార్క్ అయితే. ఇక్కడ మేము వచ్చిందైతే ఎల్బీ నగర్ నుంచి అప్సల్ గజ్జాకి వెళ్ళాము. బస్సులో వచ్చాము. అప్సల్ గజ్జా నుంచి అక్కడికి 5 కిలోమీటర్స్. చాలా దగ్గర. ఆటోలైనా వెళ్తాయి, లేదంటే బస్సులైనా వెళ్తాయి. డైరెక్ట్గా మన జూ పార్క్ అని చెప్తే జూ పార్క్ దగ్గరే ముందరే దించేస్తాయి బస్సులు కూడా. అక్కడ తినేదానికైతే ఫుడ్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుందండి లోపల. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క ఫుడ్ అన్నీ కూడా దొరుకుతుంది. సమోసా ఇంకా వేరే అన్నీ కూడా దొరుకుతున్నాయి.
చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. కానీ ఈ పార్క్ వాళ్ళైతే చాలా చాలా బాగా చూసుకుంటుంటారు ఈ జంతువుల్ని. వాటికి సపరేట్గా డాక్టర్ చూసుకోవడం, కేరింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ పార్క్ స్టార్ట్ అయ్యి 60 ఇయర్స్ అవుతుందంటే 60 సంవత్సరాల క్రితం నుంచి ఈ పార్క్ అయితే ఉందంట ఇక్కడ. మనమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తేనే చాలా బాగా అన్ని జంతువుల్ని చూడగలుగుతాం, అన్నీ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు, రావచ్చు మంచిగా. అలాగే టాయ్ ట్రైన్ అని ఒకటి ఉంటుందండి, దానికి టికెట్ వేరే ఉంటుంది. ఆ టాయ్ ట్రైన్ని తీసుకుంటే కనుక మీరు మొత్తం అదే తిప్పుతూ ఉంటుందండి. అంటే మనకి ఆపడం అంటూ మనం ప్రతి ఒక్క జంతువు ఇక్కడ ఆపి ఫోటోలు తీసుకోవాలంటే కుదరదండి. సో మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క జంతువుని చూసారా, లయన్ అక్కడ ఉంది, ఇక్కడ లయన్ ఉంది, ఎదురు అదే చిరుత పులి ఉందండి, ఇక్కడ గూట్లో పడుకొని ఉంది ఒక సైడ్కి, ఇక్కడేమో లయన్ ఉంది. ఆ లయన్ మా ఇటు సైడ్ చూడట్లేదు, ఇదైతే ఇలాగే చూస్తుంది టైగర్ అయితే. లయన్ అయితే ఎందుకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అదిగో చూసింది. నాకైతే చాలా భయం వేస్తుందంటే వాటిని చూడంగానే. దీని పేరైతే జాగ్వార్ అంట. ఇది రన్నింగ్లో చాలా చాలా స్పీడ్గా ఉరుకుతుందంట. ఇప్పుడు ఇదైతే పైకెక్కి కూర్చోయిందండి, పైన చెట్టు పైకెక్కి అక్కడ కూర్చొని ఉంది. మనమైతే సఫారీ టికెట్ అయితే తీసుకుంటే మాత్రం ప్రతి జంతువుని చూడొచ్చు. అక్కడ ఇంకా చాలా ఎక్కువ లైన్స్ ఉంటాయి, అవి ఇక్కడెక్కడ తిరుగుతుంటాయి. మన బస్సు కూడా అది చాలా దగ్గర నుంచి వెళ్తుందండి. చూసారా మళ్ళీ కిందకి వచ్చింది. అసలుకి నాకైతే చాలా చాలా భయం వేసింది, అంత దగ్గరలో అంత చూసేసరికి. వీటికైతే ఏ సీజన్కి బట్టి ఆ సీజన్కి తగ్గట్టుగా పార్క్ వాళ్ళైతే వీటికి మంచిగా కేర్ తీసుకొని మరీ చూసుకుంటారు. ఫుడ్ విషయంలో కానివ్వండి, అలాగే వాటర్ విషయంలో, అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ వీటికి ఎంతో జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. చూసారా జీవితం ఎలా తిరుగుతుందో అసలు ఎంత మంచిగా. అవి మనల్ని చూసి కూడా భయపడట్లేదండి, ఎందుకంటే వాటికి అట్లా చూసి అలవాటు అయిపోయింది వాటి కూడా. దీని పేరు నీటి ఖడ్గమృగం అంట. అదైతే నీళ్ళలో ఉండిపోయిందండి, బయటకైతే రాలేదు. అలా కొద్దిగా అలా తల అయితే పైకెత్తింది, తర్వాత మళ్ళీ నీళ్ళలో ఉండిపోయింది. సో అందువల్ల దీన్ని మేము పూర్తిగా చూడలేకపోయాము. అలాగే చాలా జంతువులు కూడా మేమైతే కొన్ని చూడలేకపోయాము, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో వెళ్ళాము కాబట్టి చాలా వరకు అన్నీ పడుకొని ఉన్నాయి. సో ఆ ఎండకు మేము కూడా ఉండలేకపోయాము, అందుకని మేము కూడా త్వరగా ఇంటికైతే తిరిగేసి వచ్చాము. సరే ఇక్కడ మరి ఇంకా 2 ఉన్నాయి, అక్కడైతే ఒకటి ఉంది, ఇక్కడేమో 2 ఉన్నాయి. అవే ఇదేమో ఖడ్గమృగం అంట. చూసారు ఎంత పెద్దగా ఉంది అసలుకి, సూపర్, చాలా బాగుంది. ఇలాంటివన్నీ పిల్లలకి చూపిస్తే చాలా బాగుంటుంది, నాలెడ్జ్ కూడా మంచిగా పెరుగుతుందండి. ఒకసారి జూమ్ చేసి కొంచెం చూపిస్తుంది. ఇప్పుడు వాటర్ తాగి బయటకు వస్తుంది కొంచెం కొద్దిగా. ఇప్పుడు వాటర్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది. చూస్తారా, వాటర్ తాగేసి వచ్చేస్తుంది. అసలుకి దానికి పైన ఉన్నది అదేదో పట్ట కప్పారని అనుకున్నా కానీ కాదండి, అది రియల్ దాని స్కిన్ మాత్రమే. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కోడిలు, అవి పేరేదో తెలియదండి నాకు, బోర్డ్స్ కూడా నేను చదివేంత ఓపిక నాకు లేదు. సో నేను వీడియో తీసుకోవడమే సరిపోయింది. మీరు ఎప్పుడన్నా వెళ్తే ఫ్రీగా అన్నిటినీ చూసి కరెక్ట్ కనుక్కొని చేయొచ్చు. మాకైతే వెళ్ళాం కానీ టైం అస్సలు సరిపోలేదు, మాకైతే తొందరగా మేము తిరిగేసి వచ్చేసాము. సో మేము తిరిగేసి వచ్చేసరికి 5 ఆల్మోస్ట్ పార్క్ క్లోజ్ చేసే టైం అయిపోయింది. సో ఆ టైంలో మేము సఫారీకి వెళ్ళేసి వచ్చేసాము. సో అందుకే మాకు లేట్ అయిపోయింది. ప్రతి ఒక్క జంతువు ఉందండి, మనం చూడలేమనుకున్న ప్రతి ఒక్కటి, బాతులు, కొంగలు, పక్షులు, అక్కడికి కాకులు, అన్నీ ప్రతి ఒక్కటి చూసారు ఎన్ని డియర్లు ఉన్నాయో. అలాగే దుక్కులు, పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని అంత బాగున్నాయండి. చూసే కొద్దీ చాలా చాలా వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే, ఆల్మోస్ట్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ పార్కులో మొత్తంగా ఎక్కువ ఉన్నది డియర్స్, అవైతే ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి, చాలా ఉన్నాయి డియర్స్ అయితే మాత్రం. అంటే ఆ డియర్స్లో కూడా వేరే వేరే రకాలు ఉన్నాయండి. వాటిలో డియర్స్కి దాళ్ళకు కూడా సపరేట్గా ఒక్కొక్క పేరు అనేది ఉంది. అక్కడక్కడ
వాటిలో ఇవి కూడా కొన్ని. ఇవి ఇంకో రకం అండి డియర్స్. వీటి పేరు కూడా వేరే ఉంటుంది. పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మాకైతే తిరిగి అలసట అయితే వచ్చేసింది, మా వల్ల కాలేకపోయింది. ఇవి బాతులు అంట, అడవి బాతులు అంట. చూసారా ఎంత పెద్దగా ఉందా బాతు. ఇవైతే మంచిగా వాటర్లో స్నానం చేస్తూ ఉంది మంచిగా. ఇలాంటి పక్షులు ఇలాంటివన్నీ చూసినప్పుడు మనసు కొంచెం ఫ్రీగా ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. అలాగే టికెట్ అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, వీకెండ్స్లో ఒక టికెట్ ఉంటుంది, మా నార్మల్ డేస్లో ఒక టికెట్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే 80, నార్మల్ డేస్లో అయితే 60. చిల్డ్రన్స్కి వేరే ఉంటుంది, పెద్దలకు వేరే ఉంటుంది. సో మీరు కనుక్కొని ఆన్లైన్ టికెట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు ఆన్లైన్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. అలాగే చూసారా జిరాఫీ ఇంత పెద్దగా ఉంది అసలుకి. దానికి ఏదో ఫుడ్ పెట్టారు, పైన పెట్టారు, అది తినడానికి చూస్తుంది. అది దానికి పాపం రావట్లేదు. ఇంత చాలా బాగుందో. కొంచెం దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఎట్లా ఉంది అసలుకి, చాలా హైట్ ఉందండి. రియల్గా అట్లా జిరాఫీని చూడడం ఎక్స్పీరియన్స్ చాలా వేరే లెవెల్లో ఉంది. ఎంత బాగుందో అసలుకి. అసలు ఎప్పుడు టీవీలో వాటిలో చూడడమే కానీ రియల్గా నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ. మీరు ఎవరైనా చాలాసార్లు వెళ్ళి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. చాలామంది ఎక్కడెక్కడో ఉండి చూడలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వారి కోసం ఈ వీడియో. ఇదైతే మొత్తం బర్డ్స్ సెక్షన్ అండి. ఇక్కడ మొత్తం పక్షులు మాత్రమే ఉంటాయి. చాలా చాలా రకరకాల వేరే పక్షులు అయితే ఎన్నో రకాల పక్షులు ఉంటాయి. మనకే తెలియదు ఇన్ని రకాలు ఉంటాయి అని కూడా. వాటికి నేమ్తో సహా కరెక్ట్గా అన్నిటినీ రాసి పెట్టి ఉన్నానండి. మొత్తం గ్లాస్ అయితే వేసింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్లో ఉంచారు వేరే వాటిని. ఇవి మొత్తం రామచిలుకలు, ఇన్ని రకాల రామచిలుకలు ఉన్నాయి చూడండి. పక్షులు కొత్త పక్షులన్నీ ఉన్నాయి. మాకు వాటిని చూడడమే సరిపోయిందండి ఈ వీడియో తీసుకుంటే. అట్లాగే వాటిని చూడడమే, ఇంకా అన్ని పేర్లు చదువుకుంటా పోయేంత టైం అయితే మాకు లేకపోయింది. సో ఎప్పుడైనా కావాలంటే మరొకసారి వాటి పేర్లు డీటెయిల్స్ సహా పూర్తిగా మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. అలాగే ఇన్ని రకాల పక్షులు, ఇన్ని రకాల జంతువులు అయితే మీరు ఎక్కడ చూడలేరండి. కేవలం నెహ్రూ జూలాజికల్ పార్క్లో మాత్రమే చూడగలుగుతాం. చూసారా నెమలి, సారీ ఇది బర్డ్ ఎంత చాలా చక్కగా ఉందో, కలర్గా ఉంది. సారీ దాన్ని చూడగానే పికాక్ అనుకున్నాను, కాదు బర్డ్. ఎంత క్యూట్గా ఉందో, కలర్గా ఉంది. అలా ఇలా తిరుగుతూ ఉంది. అసలు చూస్తుంటే చాలా బాగుందండి, ఎంత అందంగా ఉందో. ఇదైతే మొత్తం బర్డ్ సెక్షన్ అండి. ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. అలాగే కొన్ని వీటిలో బొమ్మలు కూడా ఉన్నాయండి. వాటిని కూడా చూసి మేము రియల్ అని కాదు, కొన్ని బొమ్మలు ఉన్నాయి, కొన్ని మాత్రమే. అక్కడ వెనకాల కొంగలాగా ఉంది కదండి, అది మాత్రం బొమ్మ అండి. ఇవి కొన్ని రియల్ ఉన్నాయి. వీటికైతే బయటికి కూడా రాకుండా మొత్తం గ్లాస్ వేసి వాటికి పైన ఉయ్యాలలాగా కొంచెం ఇట్లా కట్టారు. పైన పక్షులు కదండి, బాగా ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా కొంచెం, అందుకని వాటికి వేరేలాగా మంచిగా కట్టారు. చూసారు ఎన్ని రకాల ప్యారెట్స్ ఎన్ని పైన ఎలా కూర్చున్నాయో. చిలుకలు, అలాగే రామచిలుకలు, వీటిపై ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి ఉందండి. ఏదో ఉంగరం గొంతు చిలుకలంట, అలాగే వేరే ఉన్నాయి. ఇన్ని చాలా ఉన్నాయి. ఒకతనైతే అక్కడ పక్షులు కూడా క్లీన్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎన్ని రకాలు ఉన్నాయి, అన్నీ అటు కొన్ని ఇటు కొన్ని అన్నీ ఆడుకుంటూ ఉన్నాయి మంచిగా. ఇలా ఒక్క పక్షిని చూడడం కంటే కూడా ఇలా అన్నీ ఒకేలాగా చూడడం అంటే చాలా బాగుంది. చాలా క్యూట్గా ఉన్నాయి. ఫోన్లో కంటే కూడా రియల్గా మీరు ఒక్కసారైనా పోయి ఖచ్చితంగా అక్కడ చూడొచ్చు. చాలా బాగుంటుంది. ప్రైస్ చాలా తక్కువ, ఓన్లీ ఎంట్రీ టికెట్ పెట్టుకుంటే చాలు. కావాలంటే మీకు సఫారీకి వేరేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బర్డ్స్ స్టే అయిపోతే మనం వేరే చోటుకి వెళ్దాం. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు చాలామందికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను.
ఈ కలర్ ప్యారెట్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి అసలుకి. వీటిని అయితే ఇక్కడ చూడం కూడా, మనం చాలా తక్కువగా చూస్తుంటాం బయట. చూడండి 2 ప్యారెట్స్ ఉన్నాయి కలర్గా, చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ముద్దు ఉన్నాయో. కొంచెం బొమ్మలాగానే ఉన్నాయండి, కానీ అవి రియల్ ప్యారెట్సే. చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఇంకో ప్యారెట్, ఇది సింగిల్గా ఉందండి, ఒక్కటే ఉంది మరి. అవైతే 2 ఉన్నాయి, ఇది ఎందుకు మరి ఒక్కటే ఉంది. ఇది ఒక ప్యారెట్, ఇది ఇంకో ప్యారెట్ అన్నమాట. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది, కానీ ఇది అయితే వేరేది. ఇది చూడండి ఎలా తలకిందులు ఎలబడి మరీ చూస్తుందో. ఇంకోటేమో పైకి ఎక్కింది, పైన కూర్చొని ఉంది. ఇంకోటేమో ఇలా తలకిందులుగా దానికి అటు ఇటు ఆడుకుంటూ ఉన్నాయి మంచిగా. కొన్ని పక్షులకి అయితే మాత్రం ఇలా చుట్టూ కంచె కూడా లేవండి, అలాగే వదిలేస్తారు. కానీ అవి వెళ్ళిపోవచ్చు కూడా కొన్ని, కానీ అవి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటున్నాయి. అంటే అంత మంచిగా కేర్ తీసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. అసలుకి ఎగిరిపోవచ్చు కూడా, ఎగిరిపోకుండా అక్కడే ఉన్నాయంటే వాటికి చాలా బాగా నచ్చింది. చూసారు ఇక్కడ క్రొకడైల్స్ ఉన్నాయి, ముసళ్ళు ఎన్ని ఆల్మోస్ట్ చాలా ముసళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఒకదాని మీద ఇంకొక ముసలి ఇట్లా పడుకొని ఉంది. ఇవన్నీ బర్డ్ సెక్షన్ అండి. ఇవన్నీ చిలుకలు, ఇవి క్రొకడైల్స్. ఇక్కడ క్రొకడైల్స్ కూడా చాలానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని అయితే వాటర్లో ఉన్నాయి, కొన్ని అయితే బయట ఉన్నాయి. ఇక్కడ మొత్తం బయట పడుకొని ఉన్నాయి. చూసారా కనిపిస్తున్నాయా? చిన్న క్రొకడైల్స్ కూడా ఉన్నాయి, చిన్న పిల్లలు, వాటి పిల్లలు. సరే అక్కడ ఎన్ని గుంపులుగా ఉన్నాయి అసలుకి. అక్కడ నుంచి లోపలికి మనకి మొత్తం కంచె వేసి ఉంటుంది వాటికి. మొత్తం ఇది క్రొకడైల్ స్టీమ్ అంతా, మొత్తం క్రొకడైల్స్ మాత్రమే ఉంటాయి. ఇన్ని రకాల క్రొకడైల్స్ చాలా జూమ్ చేసి చూపించుకున్నాను. చూడండి ఇంత జూమ్లో క్రొకడైల్స్ చూడడం కూడా ఫస్ట్ టైం అండి. ఇవన్నీ చూస్తున్నాము, కానీ మేమైతే సఫారీకి వెళ్ళలేకపోయామండి. సఫారీకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది, సో అందుకని మేమైతే వెళ్ళలేదు. దానికోసం కావాలంటే ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇదైతే ఊసరవల్లి అంట దీని పేరు, అంటే కలర్స్ ఏదేదో ఉడుము ఏదో అంటారు కదా అదంతా. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పార్క్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం అటు వేరే సైడ్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే మొత్తం సర్పాల సెక్షన్ ఉంటుంది. మొత్తం ఇక్కడైతే ఆల్మోస్ట్ సర్పాలే ఉన్నాయి చాలా వరకు. చూసారా స్టార్టింగ్లోనే మనకి కొండ చిలువ అయితే కనిపించింది. మొత్తం ఇలా రౌండ్ చుట్టుకొని పడుకొని ఉంది, చాలా పెద్దగా ఉంది. చాలా ఫస్ట్ టైం ఉంది అలా దగ్గరగా చూద్దాం. ఇక్కడ 2 కొండ చిలువలు అయితే ఉన్నాయి. అటు ఒక మూలకు ఒకటి పడుకొని ఉంది, ఇటు సైడ్ ఇంకొక మూలకి ఇంకొకటి పడుకొని ఉంది. ఇక్కడ ఇంకొకటి అలాగే ఇంకో కొండ చిలువ కూడా ఉంది. వీటికి అక్కడక్కడ బోర్డులు, ప్రతి ఒక్క పాము కాడ కూడా వాటికి పేర్లు అయితే ఉంచాయి. దీని పేరు కొండ చిలువ, వాటి వివరాలు అన్నీ పూర్తిగా ఉన్నాయి. చూసారా ఎలా చుట్టాలు చుట్టుకొని మరి పడుకున్నాయి. ఇవైతే చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. అవైతే గ్లాస్ ఉంటుందండి, వాటికి గ్లాస్ అయితే వేశారు. మనకైతే గ్లాస్లోంచి కనిపిస్తూ ఉంటుంది. ఇటు సైడ్కి ఇక్కడ ఏంటంటే పైన ఒక పాము అయితే చెట్టుకు చుట్టుకొని ఉందండి, కనిపిస్తుందా? ఇలా పైన వెదురు ఏదో దీని పేరు ఇంతగా అర్థం కాలేదు. కొన్ని పేర్లు కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయండి, అర్థం కూడా కావట్లేదు. చూసారా ఇంకోటి ఆకుల్లో ఉంది పాము కనిపించింది. అన్ని రకాల పాములు ఉన్నాయి కూడా, అసలు ఎన్ని రకాలు ఉన్నాయా అని మనకి అనిపిస్తుంది. చూసారా అక్కడ ఇంకా 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. అసలు టైం సరిపోలేదండి, మొత్తం ఇంట్లో తీసుకుంటూ వెళ్ళిపోయాను కెమెరా ఆన్ చేసుకొని. ఇంకా అలాగా అందుకే అంత క్లారిటీగా తీయలేకపోయాను. సో మీకు ఏమైనా అర్థం కాకుండా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.
చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో వీటిలో. మొత్తం సర్పాల సెక్షన్ అండి. వీటికి సపరేట్ టికెట్ అయితే ఉంటుంది. వీటికి కూడా లోపలే తీసుకోవాలి. దీనికైతే చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ ఉంటుంది దీని టికెట్. అంటే ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్ టికెట్స్ అయితే అన్నీ తీసుకోవచ్చు అండి. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా ఉంటుంది. అదైతే చాలా బెస్ట్ అండి, ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకోవడమే. కానీ మాకైతే మేము ఆన్లైన్లో తీసుకోలేదు, డైరెక్ట్గా తీసుకున్నాము. సో అందుకని మేమైతే చాలాసేపు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక టికెట్ తీసుకోవడానికి కనీసం గంట సేపు లైన్లో క్యూలో నిలబడాల్సి వచ్చింది మాకైతే. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా మంచిది. లేదంటే నార్మల్ టైంలో అయినా వెళ్ళచ్చు, అంత క్రష్ అయితే ఉండరు. సరే ఎన్ని రకాల సర్పాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చాలామంది అయితే వచ్చారు ఇవన్నీ చూడడానికైతే. చాలా కొత్తగా ఉందండి, ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తూ ఉంటే. అలాగే మనకి బటర్ఫ్లైది పార్క్ అనేది కూడా ఉంది. అక్కడ బటర్ఫ్లై పార్క్కి వెళ్తే మాత్రం అంతగా ఏం లేవండి, పెద్దగా అంతగా అనిపించలేదు మాకైతే. కొత్తగా ఏదో కొన్ని కలర్ బటర్ఫ్లై అయితే ఉన్నాయి, కానీ చాలా మాకైతే ఎక్కువగా ఏం కనిపించలేదు ఎక్కువగా. ఇవి చూసారా ఎట్లా ఉన్నాయి అసలుకి. ఈ పాములు కూడా సపరేట్గా అన్నిటికీ ఇలా వేరు చేసి ఒక్కొక్క పాముకి ఒక్కొక్క పేరు పెట్టి కరెక్ట్గా చూసుకుంటుండ్రు. వాటికి ఫుడ్ కూడా వేస్తూ అంత మంచిగా చూసుకుంటుండ్రు. కొన్ని పాములు అయితే మాకైతే కనిపించలేదండి. చాలా వరకు అయితే చెట్లకి చుట్టుకొని అయితే ఉన్నాయి. చూసారా చెట్టు మీద ఎన్ని గుంపులుగా అట్లా తూతుగా అట్లే ఉన్నాయో చుట్టుకొని. మరి చూసారా కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. వీటి పేర్లు కూడా ఉన్నాయి. కొన్నిటికైతే పేర్లు అయితే తీయగలిగానండి కెమెరాలో, మరి కొన్నిటికి టైం కుదరలేదండి మనకి. నీటి పాము అంట ఇది, నీళ్ళల్లోనే ఉంటుంది మరి తెలియదు. ఇది చూసారా గ్లాస్కి ఇలా పైకి లేసి మరి డాష్ కొడుతుంది. అంటే మనం వాటికి కనిపిస్తాం కదా, అదే అలా లేచి మనల్ని చూస్తూ ఉంది. ఇక్కడ ఇంకోటి పెద్దది ఉంది. ఇటు సైడ్ చూసారా ఎంత పైకి లేస్తుందో, సూపర్, చాలా పైకి లేసిందండి. చూసారా పైకి ఎక్కలేకపోతుంది, అది గ్లాస్ కదా, జారి కింద పడిపోతుంది. చాలామంది రియల్ పాములు చూస్తే వాటిని చంపడం భయపడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ భయం అయితే ఏం లేదు, గ్లాస్ ఉంటాయి మనకి ప్రతి ఒక్క సాట కూడా. మనం వాటికి ఏ హాని చేయకుండా కేవలం వాటిని మనం చూసే అవకాశాన్ని కల్పించారు ఈ పార్క్ వాళ్ళు. అది కూడా మనల్ని ఏం చేయవు, మంచిగా కేర్ తీసుకొని మంచిగా చూసుకుంటుండ్రు. అలాగే ఈ వీడియో మీరు ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. దీని ద్వారా నాకైతే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ పాముల సెక్షన్ అయితే అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము మనం ఇప్పుడు. సరే దీని పేరు ఏమిటో ఉంది, సారీ అంత క్లియర్గా అయితే కనిపించలేదు పాము. సో అందుకని వేరే చోటుకి అయితే వెళ్ళి మరొకటి చూపిస్తున్నాను. చూసారా ఇదైతే చెట్టు పైన పడుకొని ఉంది. ఇది ఒక డిఫరెంట్ కలర్లో అయితే ఉంది పాము అయితే. కొత్తగా ఉంది పాము, చాలా వెరైటీగా. కొన్ని పాములు చాలా వరకు క్లారిటీ అయితే రాలేదండి. అవి కొంచెం కనిపించలేదు, కొంచెం అక్కడ గృహలో కొంచెం పడుకొని కొన్నేమో చెట్టు పైన ఉండిపోయింది. చూసారా వీటికి గ్లాస్ అరేంజ్ చేసి దానికి ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇదైతే ఏదో మట్టి పాము అంట, పేరు కొత్తగా ఉంది. ఇది కూడా చాలా పొడుగుగానే ఉంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనమైతే ఇప్పుడు బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు సర్పాల సెక్షన్ నుంచి బయటకైతే వచ్చి మరొక సైడ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా బయటకు వచ్చేటప్పుడు అక్కడ తాబేళ్ళు అవి కూడా మనకు ఉన్నాయండి, కనిపిస్తాయి. తొండ, ఉసిరవల్లి, అవి రకరకాల ట్రీస్ అన్నీ కొత్తవన్నీ కనిపిస్తాయి. ఈ ట్రీలో చూసారు ఎన్ని పాములు ఉన్నాయి, మొత్తం గుంపుగా ఉన్నాయి. పాము చుట్టుకొని కోడే పాము నాగంట, కోడే నాగంట వాటి పేరు. చూసారా ఎలా పడుకొని పోతున్నాయో, చూస్తున్నాయి. చెట్లలోనే ఎక్కువ ఉన్నాయి ఈ పాములు అయితే. పాములు కూడా మంచిగా ట్రీస్ అయితే అరేంజ్ చేశారు.
చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే సర్పాల సెక్షన్ అయితే అయిపోయింది. ఇన్ని రకాలు ఉన్నాయండి. అక్కడికి బర్డ్స్, కోడి నుంచి ఆల్మోస్ట్ పిల్లి, అడవి పిల్లని, నక్క, కుక్క, ప్రతి ఒక్క జంతువు ఇక్కడ ఉందండి ఈ పార్కులో అయితే. ఇవి చూసారా, నక్షత్ర తాబేళ్ళు అంటారు. ఇవి చాలా బాగున్నాయి. వాటిపైన నక్షత్రం లాగా ఇట్లా మొత్తం స్టోన్స్ వచ్చి ఉన్నాయి. నక్షత్ర తాబేళ్ళు అంట వీటికి. ఇప్పుడు చాలా బాగుంది అందంగా చూడడానికి అయితే. అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్స్గా ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే చాలా బాగుంటుంది. చూసారా, దీని పేరు ఏంటి, ఊసరవల్లి అంట. అంటే కలర్ మారుతూ ఉంటుంది కదా, అది ఇది ఊసరవల్లి అంట. చూసారా ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఈ పార్కులో ఉన్న జంతువులకి కొన్ని వరకు నాకు పేర్లు అయితే తెలుసు, కొన్ని అయితే తెలియలేదు. ఇవి నక్షత్ర తాబేళ్ళు నాకు చెప్పాను కదండి, అవే చాలా ఉన్నాయి. ఇవి కూడా వాటి పైన వేరేలాగా ఉంటుంది అండి. మామూలుగా ప్లెయిన్ ఉంటుంది కదా మామూలుగా టపాల్స్కి, కానీ వీటికి స్టార్స్ వచ్చి ఉంటాయి. అవి నక్షత్ర తాబేళ్ళు. ఇవి కూడా చాలా చాలా పెద్దగానే ఉన్నాయి, పెద్ద పెద్ద తాబేళ్ళు, చాలా బాగున్నాయి. ఓకే, ఫైనలీ మొత్తం అయిపోయిందండి చాలా వరకు. ఇప్పుడు మనం ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకోటి ఏదో కనిపించిందండి, చెట్టు పైన ట్రీ మీద ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఇంకా మంచిగా చేస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.